వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం. జ్యోతిషాస్త్రం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు, నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 7న్నర శని 7.5 అంటారు చూసారా, ఏళ్ళనాడు శని నడుస్తుంది. శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది. కాబట్టి కుంభరాశుల వారికి నెల విదేశాలకి వెళ్ళే బలమైన అవకాశం కూడా ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకి మంచి అనుకూలం, ప్రయోజనాలు పొందండి. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు 12వ స్థానంలో కలిసి ఉన్నారు. తద్వారా ఖర్చులు ఎక్కువ ఉన్నా దానికి తగ్గ రాబడి కూడా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని అనుగుణంగా విలాసవంతమైనటువంటి ఖర్చులు విపరీతంగా చేస్తారు. 2 చేతులతో డబ్బును వృధా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త. ఆరోగ్యపరంగా బలహీనత ఉంటుంది. 12వ ఇంట్లో కుజుడు, శుక్రుడు మరియు 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్య బలహీనతలు ఎక్కువ ఉంటుంది. సూర్యుడు, బుధుడు తదనుగుణంగా స్థానంలో ఉన్నారు. కాబట్టి దీని కారణంగా వివిధ రకాల మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి చేసుకోండి, లేదా అది చాలా వైపరీత్యానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బెదిరించడము లేకపోతే ఇంకొకటో కాదు, ఉన్న గ్రహం విషయం చెప్పాను, కాస్త మాట్లాడి కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా. ఇది వచ్చి 40% వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జీవితానికి ఇది సంపూర్ణంగా వర్తిస్తుంది. శని, కుజ, శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తే అవకాశం వచ్చి 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రేమకు సంబంధించిన విషయంలో, సంతానానికి సంబంధించిన విషయంలో, భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. షేర్ మార్కెట్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహిత విషయంలో మీకు వ్యక్తిగత జీవితాన్ని ఇంపార్టెంట్ ఇవ్వకండి. ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితంగా ఉంది. రుణాలు లభిస్తాయి. దానికి తగ్గట్టుగా వ్యాపారం కూడా ఉంటుంది. శని గురువుల యొక్క ప్రసన్నం ఖచ్చితంగా చేసుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోండి. పరిహారం, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది. మీకు శనివారం కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 7. అదృష్ట రంగు బ్లూ అండ్ బ్లాక్ కలర్ చేయండి. తూర్పు దిశ ప్రయాణాలు చేయండి. చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. ఉగాది రోజే మీకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 24/3/2024 2:20 మధ్యాహ్నం నుండి 27/3/2024 2:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ నెల కుంభరాశి వారు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. దైవ ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతే అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు, నువ్వులు ఉన్న దీపం వెలిగించండి. అవకాశం ఉంటే ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపం వేయండి. మళ్ళీ కుంభరాశి మిత్రులారా, నాలిక కంట్రోల్గా ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త సుమి, జాగ్రత్త. విజయవస్తు.